పాత మంటపం రహస్యం. రాయలసీమ ప్రాంతంలోని ఓ చిన్న గ్రామం కాసిరెడ్డిపల్లి. అక్కడ ఓ పాత మంటపం ఉంది. 100 ఏళ్ల క్రితం నిర్మించబడినది. పెద్దలు దీని గురించి ఒకటే మాట చెప్తారు: సూర్యాస్తమయం అయిన తర్వాత అక్కడికి ఒక్క అడుగు వేయవద్దు. ఎందుకంటే అక్కడ ఏదో శాపం ఉందని అంటారు. కాని ఈ మాటలు ఈ తరం యువకులకు జోకులా కనిపించేవి. రాహుల్ నగరంలో పెరిగిన యువకుడు. యూట్యూబ్లో గోస్ట్ హంటర్ రాహుల్ పేరిట హారర్ ఛాలెంజెస్ చేయడం అతని షో. డబ్బు, ఫేమ్, ఫాలోవర్లు ఇవే అతని మతం. అతను ఒకరోజు కాసిరెడ్డిపల్లిలో ఉన్న పాత మంటపం గురించిన వార్త విని ఉత్సాహంగా వచ్చాడు. ఒక రాత్రంతా ఆ మంటపంలో గడిపిన వీడియో పెడితే లక్షల వ్యూస్ రావడం ఖాయం అనుకుంటూ కెమెరాలు, లైట్లు, డ్రోన్లు అన్నీ తీసుకుని బయలుదేరాడు. గ్రామస్తులు ఎంతగా ఆపినా వినడు. ఇవి మూర్ఖత్వాలు. నా వీడియోలో ఇవన్నీ బేక్ చేస్తా అని అందరినీ ఎదిరించాడు. రాత్రి 12 గంటలు. రాహుల్ మంటపంలో కెమెరా పెట్టాడు. మొదట్లో బోర్ అనిపించింది. అంతలోనే ఓ చలిగాలిలో దీపం ఆవిరైపోయింది. కెమెరా తెరలో ఓ నీడ కదిలినట్టు కనిపించింది. నెమ్మదిగా మంటపం గోడలపై పురాతన శబ్దాలు వినిపించసాగాయి. ఎవరో పిలుస్తున్నట్టుగా, వేదనలు కేకలుగా మారుతున్నట్టుగా. ఆ మంటపం లోపల పూర్వం న్యాయముల్లేని పూజారిని బలిగొట్టిన కథ ఉంది. అతను చేసిన తప్పు కాదు. గ్రామ పెద్దలు అడ్డుగా వచ్చి పూజారి మీద పుచ్చి ఆ స్థలాన్ని అన్యాయంగా దొంగిలించారు. అప్పటినుంచి ఆ మంటపం శుద్ధి కాలేదు. ఆ ఆత్మలు ఇప్పటికీ న్యాయం కోసం వేచిచూస్తున్నాయి. ఇప్పుడు రాహుల్ వారిని చెల్లాచెదురుగా చేసినందుకు కోపంగా ఉన్నారు. అతను తప్పు చేసినందుకు కాదు, వినయం లేకుండా అడుగుపెట్టినందుకు. రాహుల్ జాగరూకత కోల్పోతాడు. అటూ ఇటూ చూసినప్పుడల్లా కెమెరాలు కదులుతున్నాయి, లైట్లు నిండా ఎర్రగా మారుతున్నాయి. అతనికి స్పష్టమవుతుంది, ఇది కేవలం వీడియో ఛాలెంజ్ కాదని, అతని జీవితం పణంగా పెట్టిన విషయం అని. అతడు పశ్చాత్తాపంతో మంటపం మధ్య కూర్చొని మొక్కుతో భగవంతుని ప్రార్థించడంతో ఓ పాత వృద్ధుని ఆకృతిలో ఓ ఆత్మ ప్రత్యక్షమవుతుంది. నీవు తిరిగి వెళ్ళి నిజాన్ని చెప్పు. మా కథను ప్రపంచానికి తెలియజేయి. అప్పుడు మా ఆత్మలు శాంతిస్తాయి అంటుంది. రాహుల్ గమనించి గ్రామస్థులకు అన్ని నిజాలు చెప్తాడు. మంటపాన్ని శుద్ధి చేస్తారు. అక్కడ ఏడాదికోసారి పూజ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంటారు.